ఇది శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, ఉష్ణోగ్రత, లాలాజల గ్రంథుల స్రావం మొదలగు వాటిని నియంత్రిస్తుంది. మధ్యముఖం వెనుక విస్తరించి వెనుపాముగా మారుతుంది. వెనుపాము మధ్యముఖం వెనుపాముగా ప్రయాణిస్తుంది. ఇది పొడవుగా స్తూపాకారంలో ఉంటూ వెనుముకలో ఉంటుంది. ఈ వ్యాసం 1 సెంటీమీటర్, పొడవు 45 నుంచి 50 సెంటీమీటర్లు, బరువు 30 గ్రాములు. వెనుపాము అడుగుకోతలో మధ్య భాగంలో బూడిద రంగు పదార్థం హెచ్చాకారంలో ఉంటుంది. హెచ్చాకారంలో ఉండే ఖండాలను శృంగాలు అంటారు. బూడిద రంగులో ఉండేటటువంటి కుల్యాన్ని నాడి కుల్యం అంటారు. వెనుపాము నుండి 31 జతల వెనునాడులు జనిస్తాయి. వెనుపాము అసంకల్పిత కార్యాలను నిర్వహిస్తుంది. 2 పరదీయ నాడీ వ్యవస్థ. మెదడు వెనుపాము నుంచి ఉద్భవించే నాడులన్నింటినీ కలిపి పరదీయ నాడీ వ్యవస్థ అంటారు. ఈ నాడులు వార్తలను మెదడు నుంచి అంగాలకు, అంగాల నుంచి మెదడుకు చేరవేస్తాయి. పరదీయ నాడీ వ్యవస్థలో 43 జతల నాడులు ఉన్నాయి. వీటిలో 12 జతల నాడులు కపాల నాడులు, 31 జతల వెన్నునాడులు ఉంటాయి. కపాల నాడులు మెదడు నుంచి ఉద్భవిస్తాయి. శరీరంలో అతి పొడవైన పెద్ద కపాల నాడి 10వ జత వేగస్ నాడి. ఇది హృదయ స్పందనను, క్లోమగ్రాంథి స్రావాలను నియంత్రిస్తుంది. వెన్నునాడులు ఇది వెన్నుపాము నుంచి వెలువడతాయి. ఇవన్నీ మిశ్రమ నాడులు. పరదీయ నాడీ వ్యవస్థలో 3 రకాల నాడులు ఉన్నాయి. 1 జ్ఞాన నాడులు, 2 చాలక నాడులు, 3 మిశ్రమ నాడులు. జ్ఞాన నాడులు జ్ఞానేంద్రియాల నుంచి వార్తలను గ్రహించి మెదడు వెనుపాముకు అందజేస్తాయి. చాలక నాడులు మెదడు వెనుపాము నుంచి శరీరంలోని వివిధ కండరాలను సమాచారం అందజేస్తాయి. మిశ్రమ నాడులు జ్ఞాన నాడులు, మిశ్రమ నాడులు 2 కలిసి ఉంటాయి. వెన్నునాడులు స్వయంచోదిత నాడీ వ్యవస్థ. స్వయంగా అనగా మెదడుతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తుంది. ఇది అసంకల్పిత ప్రతిచర్యలు నిర్వహిస్తుంది. జీర్ణాశయ కదలికలు ఉదాహరణ నాలికల్లో